స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, మీ పాదములకు వేలాది వేల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను నాయన. నా ప్రభ, నా దేవ, ఈ సాయంకాల సమయంలో నా ప్రభ బైబిల్ స్టడీలో నా తండ్రి మీ బిడ్డలమందరం చేరి ఆసక్తితో వాక్యం కొరకు ఎదురు చూస్తున్నాం నా తండ్రి. నా ప్రభ నీ పాదములకు స్తోత్రం నాయన. మా పాస్టర్ గారు చెప్పే సంగతులు నాయన నిజమే నా తండ్రి. బైబిల్లో తండ్రి ఆ మర్మాలు మాకు తెలియవు నా తండ్రి. మా పాస్టర్ గారు ఎంతో ఓపికతో శ్రద్ధతో నాయన ఆయన ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా తండ్రి మాకు ఎంత విషిదంగా ఎంత అర్థవంతంగా చెప్తున్నారు నా తండ్రి. అటువంటి వారు ఎంతో మంది మిస్ అయిపోతున్నారు నాయన. నా తండ్రి ఎక్కడైనా వారు తెలివి తెచ్చుకుని నా తండ్రి బైబిల్ స్టడీలో పాల్గొనేందుకు మీకు కృపను అనుగ్రహించండి తండ్రి. వినగల చెవులను, గ్రహించగల మనసును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని మీ పాద సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాం నా తండ్రి. అవును నా ప్రభ, మాకు కూడా కావాల్సిన తెలివిని, జ్ఞానాన్ని, అర్థం చేసుకునే మంచి మనసును మాకు అనుగ్రహించి ఆశీర్వదించమని, మరి జూమ్ లో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు వ్యక్తిగతంగాను కుటుంబ రీతిగాను ఆశీర్వదించి నింపమని, మా పాస్టర్ మరి ఎక్కువగా మంచి బలాన్ని, ఆరోగ్యాన్ని, శక్తిని, ఆరోగ్యాలు అనుగ్రహించండి. మా పాస్టర్ను కూడా మీరు కాచి కాపాడగలందుకే మరి ముఖ్యంగా నా తండ్రి ఈ కోవిడ్ ఇంకా రాకూడదు నా ప్రభ. కాలి కింద వేసి తొక్కి పాతాళలోకాన్ని తొక్కమని నా ప్రభ. ఆలయాలు ఎప్పుడు తెరిచి ఉండాలి ఆయన, ఆలయాల తలుపులు ఎప్పుడు మూసుకోకూడదు నా ప్రభ. తండ్రి మేము విజ్ఞాపన చేస్తున్నాం నాయన. మా ప్రార్థన దయతో అంగీకరించి ఆమె నన్ను ముద్ర వేసి మమ్మల్ని ఆశీర్వదించమని, నేటి దిన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి కాపాడమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 దేవుని దయాసంకల్పాన్ని బట్టి నిర్గమకాండం 19 అధ్యాయాలు మనము బైబిల్ స్టడీ ముగించాం. మరి ఈనాడు 20వ అధ్యాయంలోనికి మనం ప్రవేశిస్తున్నాం. సో గత వారం చెప్పిన వాటిలో 1-2 మాటలు ఐ జస్ట్ వాంట్ టు రిపీట్ ఫర్ ది రికలెక్షన్. ఇశ్రాయేల్ జనాంగము దాదాపు 400 సంవత్సరాల పైగా బానిసత్వంలో ఉన్నారు. వాళ్ళు ఐగుప్తు దాస్యం కింద ఉన్నారు. సో వారు ఒక ప్రజగా ఏర్పాటు చేయబడలేదు. దే ఆర్ స్కాటర్డ్ వేరియస్లీ డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్నారు. వారి వారి యజమానుల కింద బానిసలుగా ఉన్నారు తప్ప వాళ్ళు ఒక ప్రజగా కానీ, ఒక ఐకమత్యం కానీ, లేకపోతే వారికి ఒక నిర్దిష్టమైన దేవుని గురించిన అవగాహన కానీ, ఆరాధన కానీ, అదే రీతిగా వారి ఆ ప్రజలకు కావాల్సిన కాన్స్టిట్యూషన్, జీవిత విధానానికి సంబంధించిన విషయాలు కానీ వారికి అప్పటి వరకు అందించబడలేదు. ఎందుకంటే వారి యజమాని ఏది చెప్తే అదే కాన్స్టిట్యూషన్. ఏది చేయమంటే అది చేయాలి. తన మీద కానీ, తన భార్య బిడ్డల మీద కానీ, లేకపోతే తనకున్న వాటి మీద కానీ యజమానికే పరిపూర్ణ హక్కు ఉంటుంది, కానీ ఈ ఇశ్రాయేల్ జనాంగానికి ఉండదు. సో ఫస్ట్ టైం దే హ్యావ్ కమ్ అవుట్ అండ్ టు బికమ్ ఏ నేషన్, ఒక రాజ్యముగా, ఒక ప్రజగా ఏర్పాటు చేయబడుతున్నారంటే తప్పనిసరిగా వారికి ఒక నిబంధన, ఒక కాన్స్టిట్యూషన్ అవసరం. మన భారతదేశం కూడా మరి పరాయి పాలన నుంచి వేరు చేయబడి స్వతంత్రత కలిగినప్పుడు మన భారతదేశం ఒక కాన్స్టిట్యూషన్ రాసుకున్నాం. మరి పెద్దలు, ఆనాటి అనుభవజ్ఞులు మనకు కాన్స్టిట్యూషన్ అందించారు. మరి ఆ కాన్స్టిట్యూషన్ లో మరి పరిపాలనా విధి విధానాల గురించి కానీ, అదే రీతిగా పరిపాలనా సంబంధమైన అనుభవాల గురించి కానీ, అదే రీతిగా లీగల్ వ్యవస్థ గురించి కానీ, అదే రీతిగా లా అండ్ ఆర్డర్ గురించి కానీ, అదర్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ గురించి కానీ, వీటి గురించి చాలా విపులంగా మనకు అందించారు. కాబట్టి మనము కాన్స్టిట్యూషన్కి బైండ్ ఓవర్ అయి సమాజము కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ ఆ కాన్స్టిట్యూషన్ మనల్ని రక్షిస్తుంది. కాన్స్టిట్యూషన్ మనల్ని కాపాడుతుంది. ఆ కాన్స్టిట్యూషన్ ఇచ్చిన హక్కులు బట్టి కొన్నిసార్లు ఇబ్బంది కలిగినా కానీ వాటి గురించి మనము పోరాడగలుగుతున్నాం, హక్కులు సాధించుకోగలుగుతున్నాం. సో ఆల్సో మరి ఈ ప్రజలకు బయటకు వచ్చిన తర్వాత దే నీడ్ ఎ కాన్స్టిట్యూషన్ సో దట్ దేర్ రైట్స్ మే బి సేఫ్ గార్డెడ్. వారి హక్కులు పరిరక్షించబడాలి.
అదే రీతిగా వారి మధ్య సత్సంబంధాలు ఏర్పాటు చేయబడాలి. అదే వారి మధ్య నైతిక విధి విధానాలు సూత్రాలు వారికి అందించాలి. ఎందుకంటే నైతికత్వంలో కూడా చాలా లోపం ఆనాటి బానిసత్వ అనుభవాల్లో మధ్య ఉంది. కాబట్టి మరి ఆనాడు ఆ ధర్మశాస్త్రాన్ని దేవుడు అనుగ్రహించే ముందు ఇశ్రాయేలు ద పీపుల్ ఆఫ్ నో లా and they were the people of no ruler, people of no discipline. ఒక క్రమం గాని ఒక క్రమశిక్షణ గాని లేని రీతిగా వారు కొనసాగుతున్నారు. కాబట్టి ఈ క్రమంలో దేవుడు వారిని ఆ వాగ్దాన భూమిలోనికి ప్రవేశించక ముందు ప్రారంభంలోనే వారికి ఒక కాన్స్టిట్యూషన్ అందించాడు. ఆ కాన్స్టిట్యూషన్ అందించే సమయంలో మనం గమనిస్తే గత వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం 19వ అధ్యాయంలో 18 చూస్తే యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమములే ఉండెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా ఉండెను. మోషే మాట్లాడుతుండగా దేవుని కంఠస్వరం చేత అతనికి ఉత్తరమిచ్చుండెను. యెహోవా సీనాయి పర్వతం మీదికి అనగా ఆ పర్వత శిఖరం మీదికి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదికి రమ్మని మోషేకు పిలువగా మోషే ఎక్కిపోయాను. సో ఆ సీనాయి పర్వతం మీదికి దేవుడు ఆ శిఖరం మీదికి రావడం, మోషే ఎక్కి వెళ్ళడం, ఆ తర్వాత తిరిగి దిగి వెళ్ళి ఆ అహరోనును కూడా వెంట పెట్టుకుని రమ్మని చెప్పడం, అదేవిధంగా ఆ పర్వతము దరికి చేరకుండా వారికి కొన్ని మేరలు అనగా హద్దులు నియమించాడు. ఎందుకంటే ఆ పర్వతం మీదకి దేవుడు దిగి వచ్చినప్పుడు ఆ పర్వతం అంతా కూడా దేవుని మయమై ఉంటుంది, దేవుని ప్రభావంలో ఉంటుంది. కాబట్టి మరి ఎవరైనా అపవిత్రతతో కూడిన వారు దాన్ని తాకితే వారు లయమైపోతారు. కాబట్టి వారు దరికి రాకుండా ఆ పర్వతంలో తాకకుండా వారికి కొన్ని హద్దులు నియమించి మరి దేవుడు వారితో మాట్లాడినట్లుగా మనము గమనించవచ్చు. ఇంకొక వాస్తవం ఏంటంటే దేవుడు పర్వతం మీద మోషేతో మాట్లాడుతున్నప్పటికీ కూడా దేవుని కంఠస్వరము ప్రజలకు వినపడుతుంది. దే ఆర్ లిజనింగ్. అదే విషయాన్ని 20వ అధ్యాయము 18వ వచనం చూడండి. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వని, ఆ పర్వతం మీద ధూమం చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషే తిట్టండి, నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడినట్లా మేము చనిపోదుము. అందుకు మోషే భయపడుకుని మిమ్మును పరీక్షించుటకును మీరు పాపము చేయకున్నట్లు ఆయన భయము మీకు కలిగినట్లు దేవుడు వేయించేసినని ప్రజలతో చెప్పాడు. ప్రజలు దూరముగా నిలిచి మోషే దేవుడున్న ఆ గాఢాంధకారము సమీపించగా యెహోవా మోషేతో ఇట్లనెను. సో దీన్ని బట్టి సో ద పీపుల్ కుడ్ విట్నెస్ అండ్ ఎక్స్పీరియన్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అక్కడ జరిగిన అనుభవాన్ని వారందరూ కళ్ళారా చూశారు. బట్ మోషే దేవుని మాటలు ఆయన కంఠస్వరాన్ని వింటూ ఉన్నాడు. మోషే ద్వారా దేవుడు వారికి 10 ఆజ్ఞలను 10 ఆజ్ఞలను వారికి అందించినట్లుగా మనం గమనించవచ్చు. సో ఈ 10 కమాండ్మెంట్స్ గా పేరుగాంచిన ఈ 10 ఆజ్ఞలు ఆ తర్వాత కాలంలో ద్వితీయోపదేశ కాండంలో మిగతా చోట్ల ఈ ఆజ్ఞలకు కొంత వివరణలు ఇవ్వబడ్డాయి. సో ఇవి కేవలము ప్రిన్సిపల్స్ గా వారికి అందించారు. బట్ వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా ఆ తర్వాత కాలంలో ద్వితీయోపదేశ కాండంలో మనకు ద్వితీయ ఉపదేశం అంటే రెండవసారి ఉపదేశించబడ్డారు. కాబట్టి ఒక కండెన్స్డ్ మేనర్ లో దేవుడు వారికి అందించడం, దానికి సంబంధించిన వివరాలు మరి మిగతా పుస్తకాల్లో ఆ తర్వాత వాక్య భాగంలో అందించడం మనకు కనబడుతుంది. సో దిస్ ఈస్ ది ప్రిఫేస్ అబౌట్ ది లా ఆఫ్ గాడ్ త్రూ మోసెస్. సో 20వ అధ్యాయం నుండి వచ్చేసరికి ఈ లా యొక్క
అనగా ఈ ధర్మశాస్త్రం యొక్క ముఖ్యమైన నియమాలు ఏంటంటే ఇట్ ఈస్ బేసికలీ ఏ మోరల్ లా, అనగా ఏ లా ఆఫ్ ఎథిక్స్, నైతిక జీవిత విధానాల గురించి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇంకొక మాట చెప్పంటే ఏ కోడ్ ఆఫ్ కండక్ట్, వారు ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలి, దేవునితో వారి సంబంధం ఎలా ఉండాలి, ఎందుకు ఉండాలి, అలాగే తోటి ప్రజలతో వారి సంబంధం ఎలా ఉండాలి, ఎందుకు ఉండాలి, వీటిని ఒక కండెన్స్డ్ మేనర్ లో మరి అక్కడ చెప్పబడింది. అలాగే ఈ ఆజ్ఞలు అనేవి ఇవి కేవలం ఇన్స్ట్రక్షన్స్ కాదు, కేవలము సూచనలు మాత్రమే కాదు. దే వర్ ది ప్రాక్టీసెస్, ఆచరణాత్మకమైనవి. సో కొన్నిసార్లు కొన్ని సూచనలు మనం ఇస్తాం, అలా చేయొద్దు ఇలా చేయొద్దు అని చెప్తూ ఉంటాం. కానీ ఆ సూచనలు కొంతమంది అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. కానీ ప్రాక్టీసెస్ దే ఆర్ మస్ట్. సో కొన్నిసార్లు మన టీచర్స్ ఉన్న వృత్తిలో ఉన్న వారికి టీచర్ కొన్ని సూచనలు ఇస్తారు. మీరు క్లాస్లో రాగానే మీరు డిసిప్లిన్ గా ఉండాలి, అల్లరి చేయకూడదు, మాట్లాడకూడదు, మీరు పుస్తకాలు తెచ్చుకోవాలి, ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత దే నీడ్ టు ప్రాక్టీస్ వాట్ దే వర్ గివెన్. ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఇచ్చారో వారిని వారు ఆచరణలో పెట్టాలి. కాబట్టి ఈ 10 ఆజ్ఞలు అనేవి ఆనాడు ఇశ్రాయేలు జనాంగానికి లేకపోతే పాత నిబంధన ప్రజానీకానికి మాత్రమే కాకుండా తర్వాత కాలంలో క్రైస్తవ సమాజానికి కూడా ఈ 10 ఆజ్ఞలు అనేవి ఒక ప్రిన్సిపల్స్ గా అందించబడ్డాయి. బట్ విత్ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్. అనగా ఆ ధర్మశాస్త్రాన్ని ఆ తర్వాత కాలంలో ఉన్న యాజక బృందం కానీ శాస్త్రుల పరిశీలన కానీ కొన్నిసార్లు వారికి అనుకూలమైన రీతిగా వ్యాఖ్యానించారు. కాబట్టి యేసుప్రభు వారు వాటికి సరైన వ్యాఖ్యానాన్ని కొత్త నిబంధనలో ఇస్తారు. వ్యభిచారం గురించి కానీ, నరహత్య గురించి కానీ, దొంగతనం గురించి కానీ, లేకపోతే విశ్రాంతి దినం గురించి కానీ, దానికి సంబంధించిన దైవిక ఉద్దేశాన్ని కొత్త నిబంధనలో యేసుప్రభు వారు బయలుపరుస్తాడు. అది తర్వాత మనం దాని తర్వాత వెళ్ళవచ్చు. సో ఈ దశాజ్ఞలు అనే ఈ మాటలోనే, కమాండ్మెంట్స్ అనే మాటలోనే ఆజ్ఞలు అనగా అవి ఆల్టర్నేటివ్స్ కాదు, అబ్సల్యూట్స్. పాటించినా పాటించకపోయినా పర్లేదు అన్నదానికి ఆల్టర్నేటివ్స్ కాదు. ఆజ్ఞాపించారు. పాత నిబంధనలో చాలాసార్లు యెహోవా ఇలాగా ఆజ్ఞాపించను అనే మాట అంటే ఇట్ ఈస్ అ మస్ట్, ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేదు. కాబట్టి దశాజ్ఞలు అన్నప్పుడు ఆజ్ఞలు, ఈ విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలనగా బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద టెక్స్ట్ ద ప్రిఫేస్ నేను చెప్తున్నాను. ఆజ్ఞలు అంటే అవి ఆజ్ఞలు, అవి నైతిక జీవితానికి సంబంధించిన ఆజ్ఞలు. వారికి కాన్స్టిట్యూషన్ లేదు కాబట్టి కాన్స్టిట్యూషనల్ కమాండ్మెంట్స్. వారి నూతన రాజ్యం ఏర్పరచబడినప్పుడు ఆ రాజ్యానికి కావాల్సిన రాజ్యాంగము, విధి విధానాలు ముందుగానే వారికి అందించడం జరిగింది. సో ఇక్కడ 20వ అధ్యాయం ప్రారంభిస్తే దేవుడు ఈ ఆజ్ఞలను వివరించి చెప్పారు. ఆ చెప్పడంలో మొదటి మాట ఏంటంటే, నీ దేవుడని యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తులో నుంచి నిన్ను వెలుపలికి రప్పించి తిని. అనగా ఈ ఆజ్ఞాపించిన వ్యక్తి కానీ శక్తి కానీ ఎవరు ఆజ్ఞాపించగలరు, ఎవరు ఆజ్ఞాపిస్తున్నారు? ఇప్పుడు మనకు ఇంటికి వచ్చి బయట వ్యక్తి, మనకు తెలియని వ్యక్తి, ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చి ఆజ్ఞాపిస్తే మనం అంగీకరిస్తామా? సో గృహ యజమానైనా ఆజ్ఞాపించాలి, లేకపోతే బయట నుంచి ఎవరు వచ్చినా కానీ వారు ప్రభుత్వ ప్రతినిధి అయినా
వచ్చి ఆజ్ఞాపించాలి. రాజ్యాధికారులైన కానీ, ముఖ్యమంత్రి కానీ, లేకపోతే ప్రధానమంత్రులు కానీ, వారు ఆజ్ఞాపించే అధికారం ఉంటుంది. ఎందుకంటే వారు ఆజ్ఞాపించగలిగిన స్థాయిలో వారు ఉన్నారు. కాబట్టి ఆజ్ఞాపించే వ్యక్తి తన్ను తాను పరిచయం చేసుకుంటూ, నీ దేవుడని యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును వెలుపలికి రప్పించి తిని. సో దిస్ స్టేట్మెంట్ స్పీక్స్ అబౌట్ ది ఇంట్రడక్షన్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రిలేషన్షిప్ విత్ హిస్ పీపుల్. దేవుణ్ణి పరిచయం చేస్తూ, ఆ పరిచయం చేసే ఆ శక్తిమంతునికి ఈ ప్రజలకు ఉన్న సంబంధాన్ని అక్కడ వ్యక్తపరుస్తున్నాడు. సో నీ దేవుడని యెహోవాను నేనే అన్నప్పుడు, ఐఆమ్ ది పవర్, ఐఆమ్ ది అథారిటీ, మీరు నా స్వాస్థ్యం. ఎందుకంటే ఐగుప్తులోంచి మిమ్మల్ని విడిపించారు. సో మీకు మీరుగా విడిపించబడలేదు. 430 సంవత్సరాల పైగా దాస్యంలో ఉన్నారు. మీకు మీరుగా బయటికి రాలేకపోయారు. సో మిమ్మల్ని విడిపించి బయటికి తీసుకుని వచ్చారంటే మీరెవరు? నా స్వాస్థ్యం, నా సొత్తు, నా ప్రజలు. కాబట్టి ఎవరి మాట వినాలి? నా మాట వినాలి, నా మాట వినాలి. కాబట్టి ఆ 10 ఆజ్ఞలు ఇవ్వకముందు దేవుడు తన్ను తాను పరిచయం చేసుకుంటూ, ఆ ఆజ్ఞలు వారు ఎందుకు పాటించాలో, ఎవరి ఆజ్ఞలు పాటించాలో, ఆజ్ఞాపించే వ్యక్తికి మనకున్న సంబంధం ఏంటి, ఆజ్ఞాపించే వ్యక్తి యొక్క యోగ్యత ఏంటి, అధికారం ఏంటి. సో ఆయన అధికారము, ఆయన శక్తి, ఆయన స్వాస్థ్యము, ఆయన హక్కు, ఇవన్నీ తెలియచేస్తూ యెహోవాను నేనే అనే మాటలు సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ అనగా నాకు నేనుగా కలిగి ఉన్నవాడును, నన్ను కలగచేసిన వారు ఎవరు లేరు. సో దేవుడు ఎవరో రూపకల్పన చేస్తే రూపించబడ్డ వ్యక్తి కాదు, నాకు నేనే సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ గాడ్. యెహోవాను నేనే, యావే. మోషేకు మండుచున్న పొద దగ్గర నిర్గమకాండం 3వ అధ్యాయంలో నీ పేరేమిటి అంటే ఉన్నవాడను అనువాడను. నన్ను ఎవరు క్రియేట్ చేయలేదు, నన్ను ఎవరు ఫామ్ చేయలేదు, నన్ను ఎవరు రూపించలేదు. కాబట్టి ఐఆమ్ యెహోవా అనే మాటలో ఉన్న అర్థం ఏంటంటే ఐఆమ్ ద సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్. నన్ను ఎవరు రూపకల్పన చేయలేదు. ఐఆమ్ సోల్ అథారిటీ. ఆ వాస్తవాన్ని అక్కడ తెలియచేస్తున్నాడు. సో హీఈస్ ఎ గాడ్ ఆఫ్ సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్, హీఈస్ ఎ గాడ్ ఆఫ్ ఇండిపెండెంట్. అనగా ఒకరి మీద ఆధారపడితే ఎవరో ఏదో చెప్తే అది ట్రాన్స్మిట్ చేసేవాడు కాదు. సో ఆయన ఇండిపెండెంట్. అట్ ద సేమ్ టైం హీఈస్ ఎటర్నల్. అబ్రహాముతో ఉన్నాడు, అబ్రహాం వెళ్ళిపోయాడు. ఇస్సాకుతో ఉన్నాడు, ఇస్సాకు వెళ్ళిపోయాడు. యాకోబుతో ఉన్నాడు, యాకోబు వెళ్ళిపోయాడు. యోసేపుతో ఉన్నాడు, యోసేపు వెళ్ళిపోయాడు. మోషేతో ఉన్నాడు, ఆ తర్వాత కాలంలో మోషే వెళ్ళిపోయాడు. దావీదు వెళ్ళిపోయాడు, సొలొమోను వెళ్ళిపోయాడు. అందరూ వెళ్ళిపోయారు. క్రొత్త నిబంధనల భక్తులందరూ వెళ్ళిపోయారు. కానీ ఆయన ఈజ్ ఎటర్నల్, నిరంతరము ఉండు నిత్యుడగు తండ్రి. సో ఈ ఆజ్ఞలు ఎవరిస్తున్నారు అన్నదానికి ఆ 2వ వచనం ఒక సూచన ఇస్తుంది. హూ ఇస్ గివింగ్ దిస్ కమాండ్మెంట్స్, వాట్ ఈస్ హిస్ అథారిటీ, వాట్ ఈస్ హిస్ ఎగ్జిస్టెన్స్, అండ్ వాట్ ఈస్ హిస్ రిలేషన్షిప్ విత్ అస్. మనతో ఆయనకున్న సంబంధ బాంధవ్యం ఏమిటో ఇవన్నీ కూడా ఈ 2వ వచనంలో చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. సో ఆ తర్వాత 3వ వచనం నుంచి వీఆర్ గివెన్ ది 10 కమాండ్మెంట్స్. 10 కమాండ్మెంట్స్ లో మొదటిది, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. నేను తప్ప అంటే ఇన్ అడిషన్ టు మీ. సో చాలాసార్లు
చాలా మంది మన భారత సాంప్రదాయాల్లో కూడా మనం చూస్తే చాలా మందికి బహుదేవతారాధన ఉంది. ఇక్కడ చాలా మంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు కాబట్టి చాలా మంది వారికి ఇష్ట దైవాలను పూజించుకుంటూ మిగతా వాళ్ళని కూడా వారు ఆ పూజలు పురస్కారాలు చేస్తుంటారు. కొన్నిసార్లు ఆ దేవుళ్ళు దేవతల మధ్య కొంత విభేదాలు రావడం, యుద్ధాలు జరగడం, సో ఇవి కూడా కొన్ని మనము వారి గ్రంథాల్లో మనము కొన్ని కథలుగా చూస్తూ ఉంటాం. కాబట్టి అక్కడ పాలిథిజం అనగా ఏకదేవత ఆరాధనను స్పష్టంగా తెలియచేస్తూ నాతో కలిసి మరొకరు లేరు, నేనే. నాతో కలిసి మరొకరు లేరు, నేనే. కాబట్టి అక్కడ ఆయన బహుదేవతారాధన అనుభవాల్లోంచి బయటికి వచ్చినటువంటి ఇశ్రాయేల్ జనాంగానికి చెప్తున్నాడు. ఎందుకంటే గతంలో ఐగుప్తు గురించి చెప్తున్నప్పుడు ఐగుప్తులో చాలా మంది దేవుళ్ళను దేవతలను ఆరాధించేవాళ్ళు. వాళ్ళు ఆరాధించే దేవుళ్ళు దేవతలన్నీ కూడా వారికి సృష్టిలో కనిపించేవి. సర్పాన్ని ఆరాధిస్తారు, అలాగే దూడను ఆరాధిస్తారు. ఆ తర్వాత కాలంలో అదే దూడ బొమ్మను ఇశ్రాయేల్ చేసుకుంటారు. కాబట్టి వారు సృష్టిలో వారికి కనబడే కొన్ని రూపాలను వారు చేసుకుని ఆరాధించారు. కాబట్టి ఆరాధకుల మధ్య 400 సంవత్సరాల పైగా జీవించిన ఈ ప్రజలు బయటకు వచ్చినప్పుడు మొట్టమొదట వారు తెలుసుకోవాల్సిన వాస్తవం ఏంటంటే ఏకదేవత ఆరాధన, ఏకదేవుని ఆరాధన. బహుదేవత ఆరాధన నుంచి ఏకదేవుని ఆరాధన నుంచి మనలో కూడా చాలాసార్లు కొన్నిసార్లు దేవుని ఎరిగిన ప్రజగా మనం కొనసాగుతున్నప్పటికీ కూడా కొన్నిసార్లు మనం నివసించే సామాజిక ప్రభావాన్ని బట్టి, పరిస్థితులు బట్టి మరి వారు తో కలిసి కొన్ని పండుగలు చేసుకుంటుంటాం. ఈ మధ్య రాఖీ గురించి ఒక చర్చ జరిగింది. ఆ తర్వాత దీపావళి పండుగ కొంతమంది చేసుకుంటుంటారు. ఈవెన్ క్రిస్టియన్ థియాలజీలో కూడా దీపావళి గురించి ఒక మార్పు వచ్చింది. ఒక థియాలజీస్ ఒక థింకింగ్ వచ్చింది. దీపావళి అంటే ఏంటి? ఆ శత్రువును సంహరించడం కదా. కాబట్టి మన దేవుడు కూడా పాపాన్ని సంహరించాడు కదా. మరి దేవుడు లైట్ ఆఫ్ ది వరల్డ్ అన్నాడు కదా. కాబట్టి అని ఇట్లా కొంత కలుషితం చేసే అభిప్రాయాలు క్రైస్తవ వేదాంతుల్లో వచ్చింది. క్రైస్తవేతరులో కాదు, క్రైస్తవ వేదాంతులు. నేను ఎంటెక్ చేసిన కళాశాలలో ఈ పండుగలన్నీ జరిపేవారు. ఓనం జరిగించారు. అక్కడ మలయాళీస్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఓనం జరిగించారు. అలాగే హార్వెస్ట్ ఫెస్టివల్, సంక్రాంతి అయితే హార్వెస్ట్ ఫెస్టివల్ జరిగించారు. సో ఇలా కొంత అనగా భారతీయ సామాజిక స్థితిగతుల మధ్య మనం నివసిస్తున్నాం కాబట్టి మన చుట్టుపక్కల ఉన్నటువంటి మత సాంప్రదాయాలను కొన్నిటిని క్రైస్తవులో చొప్పించి బలవంతంగా క్రిస్టియనైజ్ చేస్తున్నాం. కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కమాండ్మెంట్ అంటే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అనగా దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్, దేర్ ఇస్ నో అడిషన్ ఆర్ యాడిషన్. అది మొట్టమొదటిగా చెప్పబడ్డ అంశం. సో ఈ మొదటి కమాండ్మెంట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఇందాక చెప్పాను. వారు బహుదేవతారాధకుల మధ్యలో నుంచి దాదాపు 400 సంవత్సరాల పైగా జీవించారు కాబట్టి వారిలో జీర్ణించుకుపోయిన ఇతర మత ప్రభావాల్లోంచి బయటికి రావాలంటే వారికి ఒక ఇబ్బంది. యెషయా గ్రంథం ఒకసారి తెరుద్దామా? యెషయా గ్రంథం 44వ అధ్యాయంలో 14 చదువుతాను. ఒకడు చెట్టు నాటగా వర్షము దాని పెంచును, ఒకడు పొయ్యి కట్టెలకు వాటిని ఉపయోగించును, వాటిలో కొంత తీసుకొని చలి కాచుకొను, నిప్పు రాజబెట్టి కొంత రొట్టె కాచుకొను, ఒక తుండు తీసుకొని దానితో ఒక దేవతను చేసుకును, దానికి నమస్కారం చేయి, దానితో ఒక విగ్రహం చేసుకుని దానికి సాగిలపడు.
అగ్నితో సగము కాల్చి ఉన్నాడు, కొద్దువ సగముతో మాంసం వండి భక్షించున్నాడు, తిని తృప్తి పొందగా చడి కాచుకుంటున్నాడు, దానిలో మిగతా భాగంతో తనకు దేవతగా ఉన్న విగ్రహంగా చేసుకోవచ్చు, దాని ఎదుట సాగిలపడితే నమస్కారం చేయుచున్నాడు. నీవే నా దేవుడకు నన్ను రక్షించమని ప్రార్థిస్తున్నాడు. ఒకే చెట్టు నుంచి ఒక కొమ్మని తీసుకొని ఆ కొమ్మతో వంటలు చేసుకుంటున్నాడు, ఆ కొమ్మతో మరి చలిగాచుకుంటున్నాడు, ఆ కొమ్మతోనే పొయ్యి రాజబెట్టి రొట్టెలు చేసుకుంటున్నాడు, ఆ కొమ్మలోంచి కొంత భాగాన్ని తీసుకుని ఒక రూపాన్ని చేస్తున్నాడు. 19వ వచనం చూడండి. ఎవడు ఆలోచన చేయడు, నేను అగ్నిలో సగము కాల్చి తిని నిప్పుల మీద వేసి రొట్టె కాల్చి తిని దానితో మాంసం వండుకొని భోజనం చేస్తుంది, మిగిలిన దాన్ని తీసుకుని దాన్ని చెట్టు ముద్దుకు సాష్టాంగ పడుతున్నా అని ఎవడు ఆలోచించడు, యోచించినట్టు ఎవరికి తెలియలేదు, వివేచన. సో ఈ మాటలు కేవలము ఆ చెట్టు లేకపోతే ఆ విగ్రహం గురించి మాత్రమే కాకుండా దీని వెనక ఉన్న నిర్దిష్టమైన భావం ఏంటంటే, యు నీడ్ టు వర్షిప్ ద క్రియేటర్, నాట్ ద క్రియేషన్. సో చెట్టు కానీ లేకపోతే మనిషి కానీ లేకపోతే ఈ సృజించబడిన ఏ వస్తువు అయినప్పటికీ కూడా అవి సృష్టిలో భాగాలు, కాబట్టి వాటిని మనం ఏమైనా చేయగలం. అలాంటి వాటితో మమ్మల్ని రక్షించమని ఎలా నీవు సాష్టాంగ పడతావు, సాగిల పడతావు అంటూ స్పష్టం చేస్తాడు. యు నీడ్ టు వర్షిప్ ద క్రియేటర్, నాట్ ద క్రియేషన్, నాట్ ద పార్ట్ ఆఫ్ ది క్రియేషన్. సృష్టికర్తను ఆరాధించు, సృష్టిలోని భాగాన్ని కాదు అనే మాట మనకు కనబడుతుంది. సమూయేలు మొదటి గ్రంథము 5వ అధ్యాయంలో మందసాన్ని ఫిలిస్తీన్లు పట్టుకెళ్ళి దాగోను గుడిలో పెడతారు. అష్టోదు విగ్రహం దగ్గర పెట్టినప్పుడు ఆ వాక్య భాగం చూడండి. ఆ మందసం పెట్టగానే పొద్దున వచ్చేసరికి ఆ విగ్రహం కింద పడిపోయి ఉంటుంది. మరలా నిలబెడతారు, మర్నాడు మరలా కింద పడి ఉంటుంది. ఆ మరలా చూస్తారు, అప్పుడు ఆ విగ్రహం ముక్క చెక్కలై ఉంటుంది. ఆ తర్వాత అప్పుడు ఫిలిస్తీన్లు భయపడి, బాబోయ్ ఈ మందసము మా దగ్గర ఉంటే ఇంకా ఎంతమంది చచ్చిపోతామని చెప్పేసి ఆ మందసాన్ని కొత్త బండి మీద తోలి వారు బయటికి వచ్చారు. సో అన్యులైన ఫిలిస్తీన్లు కూడా దేవుని నిబంధన మందసాన్ని తమ యొద్ద ఉంచుకోవడానికి వారు భయపడ్డారు. సో ది ఫస్ట్ కమాండ్మెంట్ స్పీక్స్ క్లియర్లీ that there should be no God except me. అలాగే రూపాలు మాత్రమే కాదండి, చాలా సార్లు మన జీవితాల్లో దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వకుండా ఇక మరి ఏ దానికి ప్రాధాన్యత ఇచ్చినా అది మన జీవితంలో దేవుడైపోతాడు. కొన్నిసార్లు మనకున్న ఆస్తులు ఐశ్వర్యాల మీద మమకారాన్ని పెట్టుకున్నా, లేకపోతే దేవునికి బదులుగా ఉద్యోగ సంబంధమైన విధి విధానాలకు ప్రాధాన్యత ఇచ్చిన, కొన్నిసార్లు దేవునికి ఆల్టర్నేటివ్ గా డిఫరెంట్ మెథడాలజీస్ మనము ఉపయోగించినప్పటికీ కూడా కొన్నిసార్లు కేవలం విగ్రహాలు మాత్రమే కాదు, మన జీవితంలో కొన్ని విగ్రహాలు ఉన్నాయి. కొత్త నిబంధనలో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఆగిబడి కొన్ని విగ్రహాలు దేవునికి ఆయాసకరంగా కలిగించే ప్రతి అంశము, దేవుని ఆరాధించడానికి అవరోధం కలిగించే ప్రతి అంశం కూడా మన జీవితాల్లో విగ్రహాలతో సమానం. కాబట్టి ఆ మాట అక్కడ వ్రాస్తూ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. సో సెకండ్ కమాండ్మెంట్స్కి వస్తే, పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఉండు దేని రూపములను విగ్రహములను నీవు చేసి కొనకూడదు, దానికి సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు. సో సెకండ్ కమాండ్మెంట్ లో మనకి స్పష్టంగా కనిపించే ఒక అంశం ఏంటంటే, ఆకాశం పైన కానీ, భూమి మీద కానీ, భూమి కింద నీళ్ళ యందే కానీ. సో ఆది కాండంలోని సృష్టి క్రమాన్ని మనము గమనిస్తే, మరి ఆ ఫస్ట్ లో నేను లెసన్స్ లో చెప్పాను, ఓగు బోగు అని, గుర్తొచ్చిందా? సో దేవుడు ఆకాశాన్ని సృష్టించాడు,
ఆ తర్వాత శూన్యముగున్న ఆకాశంలోనికి సూర్యచంద్ర నక్షత్రాలను పక్షులను రూపించాడు. అలాగే నిరాకారంగా ఉన్న భూమి మీదకి చెట్లను వృక్షాలను పశువులను రూపించాడు. అలాగే నిరాకారముగా ఉన్న నీటిలో సముద్ర జలచరాలను దేవుడు రూపించాడు. కాబట్టి ఆకాశాన్ని కానీ భూమిని కానీ లేకపోతే సముద్ర జలచరాలను కానీ అందున్న వాటన్నిటిని కూడా దేవుడే రూపకల్పన చేశాడు. కాబట్టి దేవుడు రూపకల్పన చేసిన ఏ రూపాన్ని కూడా నీవు చేసుకొనకూడదు, సాగిలపడకూడదు. అనగా మరి ద్వితీయోపదేశ కాండం 6:15 కానీ ఆ తర్వాత వాక్య భాగంలో నీ దేవుడిని యెహోవా రోషము కలిగిన దేవుడు, ఆయనకు చెందవలసిన మహిమను మరొకరికి అందించువాడు కాదు అనే మాటలు కూడా మనకు అక్కడ కనబడతాయి. అనగా దేవుడిని యెహోవా రోషము కలిగిన దేవుడు. అలాగే అక్కడే 5వ వచనంలో నీ దేవుడిని యెహోవానగు నేను రోషము గలవాడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీద రప్పించును, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారికి 1000 తరముల వరకు కరుణించు వాడునై ఉన్నాను. ఒకసారి ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 6 నుంచి చదువుతాను. నీవు నీ దేవుడిని యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడిని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకును. మీరు సర్వజనముల కంటే విస్తారమైన జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకోలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణం నెరవేర్చువాడు గనుకను, యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో ఉండే ఐగుప్తురాజైన ఫరో చేత మిమ్మల్ని రప్పించను. కాబట్టి నీ దేవుడని యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలు అనుసరించుకొని నడుచుకున్న వారికి తన కృపను తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృప చూపువాడు నమ్మదగిన వాడు. అలాగే తన్ను ద్వేషించు వారి విషయంలో ప్రతివానికి బహిరంగముగా నశింపచేయటకు వారి దండను విధించువాడును తెలుసుకోవాలి. అనగా తను ద్వేషించు వారిని ప్రేమించు వారి గురించి అక్కడ వ్రాయబడ్డ మాట గమనిస్తే, ప్రేమిస్తే 1000 తరములకు దీవెనలు ఉంటాయి, ద్వేషిస్తే 3-4 తరముల వరకు దేవుని కృప ఉంటుంది. అనగా ప్రేమ అధికంగా ఉందా, ద్వేషం అధికంగా ఉందా? ద్వేషిస్తే 3-4 తరాలే, ప్రేమిస్తే 1000 తరములు. సో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. సొలొమోను రాజు దేవునికి వ్యతిరేకంగా ఆయన వివిధ దేవతలను దేవుళ్లను ఆయన 1000 మంది భార్యలు తెచ్చుకొని వారితో పాటు వారి దేవుళ్లను వారి దేవతలను కూడా పూజిస్తూ వారికి కూడా గుళ్ళు కట్టాడు. కట్టినప్పుడు దేవుడు సొలొమోనుతో అంటాడు, నీ తండ్రి అయిన దావీదుకి ఇచ్చిన మాటను బట్టి నీ రాజ్యము నీ నుంచి తీయను, కానీ ఆ తర్వాత నీ కుమారుడి కాలంలో రాజ్యం 2 ముక్కలవుతుంది. అనగా సోలొమన్ వాస్ స్పేర్డ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ప్రామిస్ గివెన్ టు డేవిడ్. బట్ సోలొమన్ యొక్క వికెట్నెస్ బట్టి ఆ తర్వాత సొలొమోను కుమారుడి కాలంలో రాజ్యము 2గా విభజించబడుతుంది. కాబట్టి 2వ ఆజ్ఞ స్పష్టంగా ఆయన మరి వేరొక అనగా సృష్టించబడిన దాంట్లో సృష్టమైన దాంట్లో దేనిని కూడా చేసుకునకూడదు, సాగిలపడకూడదు, నేను రోషము గల దేవుడను అంటూ ఆ మాట చెప్పడం మనకు కనబడుతుంది. 3వది, నీ దేవుడని యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు, యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వాడిని నిర్దోషిగా ఎంచడు. సో ఈ ఆజ్ఞ అనగా అనవసరంగా దేవుని తోడు అని ప్రతి దానికి దేవుణ్ణి తీసుకుని వచ్చి మన మానవ సంబంధమైన బలహీనతల మధ్య దేవుణ్ణి అడ్డం పెట్టి మనము చేసే ప్రతి పొరపాటుకు దేవుణ్ణి సాక్షిగా పెడుతుంది. మనము చేసే ప్రతి పొరపాటు కూడా దేవుణ్ణి సాక్ష్యంగా తీసుకొస్తాం, వ్యర్థంగా ఉపయోగిస్తాం. మీకు తెలుసో లేదో కానీ
పాత నిబంధన కాలంలో ఈ ఆజ్ఞను బట్టి దేవుడిని యెహోవా నామమును వ్యర్థముగా ఉపయోగించకూడదు అనే ఈ నామాన్ని, ఈ మాటను బట్టి పాత నిబంధన కాలంలో ఈ ధర్మశాస్త్రం అందించబడిన తర్వాత యెహోవా అనే నామము ఉచ్చరించడానికి వారు భయపడ్డారు. యెహోవా అనే నామాన్ని ఉచ్చరించడానికి వారు భయపడి దానికి ఆల్టర్నేటివ్ గా అదోనాయ్ అనే పదాన్ని వాడారు. యావే అనే దానికి బదులుగా అదోనాయ్ అంటే ప్రభు అనే పదాన్ని ఎక్కువగా వాడారు. కాబట్టి అనగా ఆ యెహోవా అనే నామాన్ని ఒకవేళ పొరపాటున వ్యర్థంగా ఉచ్చరిస్తామేమన్న భయముతో వారు చాలా వరకు ప్రభువు అనే మాట వాడటానికి వారు ఎక్కువగా ప్రయత్నం చేస్తాడు. మరి ఆయన వ్యర్థంగా ఉచ్చరించు వాన్ని ఆయన నిర్దోషిగా ఎంచడు అనే దానికి కీర్తన గ్రంథంలో 1-2 రెఫరెన్సెస్ నేను చూపిస్తాను. కీర్తనలు 15వ కీర్తన. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము పలుకువాడి. అనగా హృదయపూర్వకంగా నిజం పలుకువాడంటే ఒట్లు పెట్టుకోవాల్సిన అవసరత లేదు. అదే రీతిగా 24వ కీర్తన కూడా మనం చూస్తే 3-4 వచనాలు. యెహోవా పర్వతమున ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు, వ్యర్థమైన దానియందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే. నిర్దోషమైన చేతులు. కాబట్టి మనము ప్రమాణము చేసినప్పుడు, దేవుని నామాన్ని వ్యర్థముగా తీసుకున్నప్పుడు దేవుడు మనల్ని దోషిగా ఎంచుతాడు. దేవుని దృష్టిలో మనము దోషులం అవుతాం, లేకపోతే అపరాధులుగా ఎంచబడతాం. కాబట్టి ఆయన నిర్దోషిగా ఎంచడు అనే మాట కనబడుతూ ఉంది. అలాగే 8వ వచనములో 4వ ఆజ్ఞ 8 నుంచి 11 వరకు 4వ ఆజ్ఞ గురించి కొంత డీటెయిల్స్ ఇవ్వబడ్డాయి. అదేంటంటే, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకునుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. నీవు దానిలో నీవైనను, నీ కుమారులను, నీ కుమార్తెను, నీ దాసులను, నీ దాస్యను, నీ పశువులను, నీ నిండలున్న పరదేశాలను ఏ పని చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిని సంవత్సరం సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. సో విశ్రాంతి దినం అనే మాట మరి హీబ్రూ భాషలో సబ్బాత్ దినము అని మనము ట్రాన్స్లిటరేట్ చేస్తాం. దీన్ని సెబాటికల్ లీవ్ అంటుంటారు. కొన్నిసార్లు ఉన్నతమైన స్టడీస్ లో ఉన్నవారు కానీ, లేకపోతే పదవుల్లో ఉన్నవారు కానీ కొంత విశ్రాంతి తీసుకున్నప్పుడు, ముఖ్యంగా 6 సంవత్సరాలు పనిచేసిన తర్వాత 1 సంవత్సరం వారికి సెబాటికల్ లీవ్ ఇస్తారు. అనగా ఆ సంవత్సరం వారు కుటుంబంతో విహారయాత్రకు కానీ, లేకపోతే వారు తమ కోర్సును అప్గ్రేడ్ చేసుకోవడానికి కానీ ఉపయోగిస్తూ ఉంటారు. సబాత్ అంటే సీజ్ టు వర్క్, అనగా పనిని ఆపివేయడం, చేయించిన పనిని నిలిపివేయడం. ఎందుకు నిలిపివేయాలంటే విశ్రాంతి అవసరం కాబట్టి. నేను గతంలో ఒకసారి చెప్పాను, ఇశ్రాయేలు జనాంగం బానిసలుగా ఉన్నారు కాబట్టి వారికి విశ్రాంతికి అవకాశం లేదు. 24 గంటలు 24/7 వారు వర్క్ చేయాల్సిందే. సో ఆల్సో మన ఇంట్లో ఉండే డొమెస్టిక్ సర్వెంట్స్ ప్రతిరోజు వారు రావాలా, ప్రతిరోజు మన ఇంట్లో శుభ్రం చేయాలి. వారికి 7th డే మనం సెలవిస్తామా? ఇస్తే ఆ రోజు మనకు విశ్రాంతి కదా. సో ఆ విశ్రాంతి ఎందుకు అనంటే, ఈ శరీరము మరి బలహీనమైంది కాబట్టి ఈ శరీరానికి విశ్రాంతి ఇవ్వకపోతే క్షీణించిపోతుంది. కాబట్టి దేవుడు నియమించిన ఆయుష్కాలం ఒకవేళ 60-70 సంవత్సరాలు అయితే, విశ్రాంతి లేకుండా పనిచేయడం ద్వారా 40-50 సంవత్సరాలకే మధ్య వయసులోనే చాలా మంది వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే మనం వస్తు వాహనాలు ఉంటాయండి.
ఈ ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ మనము ఆపకుండా వేస్తూనే పోయాం అనుకోండి, కొంతకాలానికి ఏమవుతుంది, గ్రర్రని శబ్దం వస్తుంది. అలాగే మనం కారులో ప్రయాణం చేస్తుంటాం, కొంతసేపటికి ఆ కారుకు మనం రెస్ట్ ఇవ్వకపోతే రేడియేషన్ పెరిగిపోయి వేడెక్కిపోతుంది, లోపల నుంచి పొగలు వస్తాయి. కాబట్టి మానవ నిర్మితమైన ఇన్స్ట్రుమెంట్స్ కే విశ్రాంతి అవసరమైనప్పుడు, మరి దేవుడు మనిషి ఆరోగ్యం కొరకు, మనిషి క్షేమం కొరకు, మనిషి చాలా కాలం జీవించడం కొరకు దేవుడు విశ్రాంతిని ఒక ఆజ్ఞగా ఇచ్చాడు. ఎందుకంటే అది ఆజ్ఞగా ఇవ్వకపోతే విశ్రాంతి తీసుకోరు వాడు. ఇప్పుడు డైలీ లేబర్ ఉంటారు, వారు పని చేస్తుంటే కొద్ది పని మిగిలిపోతే మేము ఎక్స్ట్రా కూలీ ఇస్తాం, రాత్రి 10 గంటల వరకు పని చేయండి అంటే 5 గంటలకు ముగించాల్సిన వాళ్ళు ఆ ఎక్స్ట్రా కూలీ కోసం 10 గంటల వరకు పని చేస్తారు. కొన్నిసార్లు వారు సండే వేజెస్ తీసుకుని వెళ్ళిపోవాల్సిన వారు ఈ పని ముగించాలి, స్లాబ్ వ్యవస్థ ముగించాలంటే ఆదివారం కూడా పని చేస్తారు. ఎందుకంటే ఆ రోజు అధికంగా కూలి వస్తుంది కాబట్టి వారి శ్రమను దాచుకోలేరు. కాబట్టి ఏ డే ఇస్ గాన్, ఇట్స్ గాన్ ఫర్ ఎవర్. కాబట్టి కూలి వారు ఆ లేబర్ డైలీ వేజెస్ వారికి అది విశ్రాంతి తీసుకోరు, కాబట్టి అది ఆజ్ఞగా అందించబడింది. ఇది ఆజ్ఞగా అందించబడ్డప్పుడు కొత్త నిబంధనలు ఏం చేశారంటే విశ్రాంతి దినం అనేది ఒక ఖచ్చితమైన ఒక బిబ్లికల్ సూత్రముగా వారు చేసి కష్టములో శ్రమలో ఉన్న వారిని ఆదుకోవటానికి కూడా వారు ఉపయోగించేవారు కాదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. విశ్రాంతి దినమున ఎవరైనా చనిపోయారనుకోండి, ఆ చనిపోయిన వ్యక్తి దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు, ఆయన్ని ముట్టుకోకూడదు. అలాగే ఒక 10 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. విశ్రాంతి దినమున 1 కిలోమీటర్ ప్రయాణం చేయడానికే నీకు అధికారం ఉంది, అవకాశం ఉంది. కాబట్టి 1 కిలోమీటర్ దాటిన తర్వాత ఆ 2వ కిలోమీటర్ ఆగిపోవాలి. అలాగే టైలర్ ఆయన బట్టలు కుడుతున్నప్పుడు ఆ సూది తాను మొయ్యాలి, కాబట్టి ఆ సూదిని మొయ్యడం కూడా విశ్రాంతి దినం రాగానే సూది బట్టల్లో పెట్టేసి సెలవు తీసుకుంటాడు. సూది కూడా అతను మోయటానికి. ఆ తర్వాత శాస్త్రులు పరిచయాలు కొన్ని ఆల్టర్నేటివ్స్ పెట్టారు. దాంట్లో ఒక చిన్న నవ్వొచ్చే ఆల్టర్నేటివ్ ఏంటంటే, నేను 7 కిలోమీటర్ల ప్రయాణం చేయాలి, నాకు ధర్మశాస్త్రం ఒక 2 కిలోమీటర్ల మంది అనుమతి ఇచ్చింది అనుకోండి. అప్పుడు వీళ్ళు ఏమంటారంటే, నువ్వు 7 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే నువ్వు ప్రారంభించిన చోట కొంత మట్టి తీసుకో, 2 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత ఆ మట్టి కింద, ఆ మట్టి మీద నీ పాదాలు పెట్టు, మళ్ళీ ఆ మట్టి తీసుకో, మళ్ళీ 2 కిలోమీటర్లకు వెళ్ళు, మళ్ళీ అక్కడ మట్టి కింద ఆ మట్టి మీద పాదాలు వేసుకో. అనగా నువ్వు నడక ప్రారంభించిన ఆ ఏ మట్టి మీద అడుగుతూ పెట్టి ప్రారంభించావో అదే మట్టిని గమ్యం నువ్వు మోసుకుంటూ వెళ్ళాలి. ఇలా కొన్ని వివిధ వ్యాఖ్యానాలు చేయడం బట్టి యేసుప్రభువు వారు చాలా క్రొత్త నిబంధనలు ఖండించడం జరుగుతుంది. కాబట్టి విశ్రాంతి దినము యేసయ్య చెప్పిన మాట మనకు మార్కు సువార్త 2వ అధ్యాయంలో మనం గమనిస్తే 24 నుంచి 28 వరకు, విశ్రాంతి దినము మనుషుల కొరకే కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు కాదు. అనగా విశ్రాంతి దినం అనే ఆజ్ఞ ఎందుకు ఇచ్చారు? మనుషుల ఆరోగ్యం కొరకు. అలాగని విశ్రాంతి దినం అని మనుషులను శ్రమ పెట్టడం అనేది భావ్యం కాదు కదా. ఒక గుంటలో నీ మేక గొర్రె పెడితే తీయవా? సో ఇలా కొన్ని కొత్త నిబంధనలు యేసుప్రభువు వారు కొంత సూచనలు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఇవి మొదటి 4 కమాండ్మెంట్స్ మరి ఈ దేవుని యెహోవా మోషే ద్వారా అనుగ్రహిస్తారు. సో ఈ మొదటి 4 కమాండ్మెంట్స్ కూడా దేవునికి మానవునికి మధ్య ఉండవలసిన సంబంధాన్ని సూచించే రిలేషన్ బిట్వీన్ గాడ్ అండ్ ద హ్యూమన్ బీయింగ్స్. మనిషికి దేవునికి మధ్య ఎటువంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయో ఆ బాంధవ్యాల గురించి ఈ మొదటి 4
ఆజ్ఞలు అందించబడ్డాయి. కానీ సెకండ్ పార్ట్ 5 నుంచి 10 వరకు ఉండే ఈ రెండవ భాగముగా భావించబడే ఈ ఆజ్ఞలు మరి దేవునికి మానవునికి మధ్య కాకుండా మానవునికి మధ్య ఉండవలసిన రిలేషన్షిప్, సంబంధం గురించి పొందుపరచబడ్డాయి. సో 6 commandments about the human relationship, interrelationship between the man and to man. మొదటి 4 మనిషికి దేవునికి మధ్య, 5 నుంచి 10 వరకు మరి మనిషికి మధ్య ఉండవలసిన సంబంధం గురించి వ్రాయబడ్డాయి. మరి క్లుప్తంగా త్వరగా వెళ్ళాల్సి వస్తే 8వ నుంచి 11 వరకు విశ్రాంతి గురించి వ్రాయబడింది. 12వ వచనంలో చూస్తే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఈ ఆజ్ఞలో కొన్ని క్లాజెస్ ఉన్నాయి. ఆ క్లాజెస్ ఏంటంటే, నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లుగా, అనగా ఇఫ్ యు వాంట్ టు లివ్ లాంగ్, నీ తల్లిని తండ్రిని సన్మానించు. ఎక్కడ? నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించు దేశములు. అనగా దేవుడు ఎక్కడ తీసుకెళ్తున్నాడు? పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి తీసుకెళ్తున్నాడు. ఆ దేశంలో నీవు సుఖంగా, సంతోషంగా, మరి క్షేమంగా, దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలంటే నువ్వు చేయవలసిన పని, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. అనగా ద ఫస్ట్ కమాండ్మెంట్ విత్ ద ప్రామిస్. దీన్ని క్రొత్త నిబంధనలో ఎఫెసీ 6:2లో పాల్ రిపీట్ చేస్తాడు. ఎఫెసీ 6:2లో ఈ కమాండ్మెంట్ రిపీట్ చేస్తాడు. ఇక్కడ గమనించాల్సిన ఒక వాస్తవం ఏంటంటే, మొదటి 4 దేవుని గురించి, దేవునికి మనిషికి ఉండాల్సిన సంబంధం గురించి తెలియచేస్తూ, 5వది దేవుని తరువాత గౌరవించబడదగిన వ్యక్తులు ఎవరంటే తల్లి తండ్రి. దేవుని తర్వాత మానవ సమాజంలో ద మోస్ట్ రెస్పెక్టబుల్ పర్సన్స్ ఎవరంటే అవర్ ఓన్ పేరెంట్స్. ఆ తర్వాతనే ఇంకెవరైనా కాదు, మన గురువులు కానీ, లేకపోతే రక్త సంబంధికులు కానీ, భార్య కానీ, బిడ్డలు కానీ, ఎవరైనా కానీ. కారణం ఏంటంటే, దేవుడు గాడ్ ఈజ్ అవర్ సోర్స్. అనగా నీ జననానికి, నీ ఉనికికి మూలము దేవుడైతే కారణము తల్లి తండ్రి. మూలము దేవుడైతే కారణము తల్లి తండ్రి. వారు లేకుండా మనం పుట్టామా? సో నో డౌట్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ అస్. కానీ మనం ఈ లోకంలో ప్రవేశించడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడు? నీ తల్లిని తండ్రిని వాడుకున్నాడు. కాబట్టి ఆ తల్లి తండ్రి లేకపోతే నీవు లేవు. కాబట్టి ద మోస్ట్ రెస్పెక్టబుల్ అండ్ హానర్డ్ పర్సన్స్ ఆఫ్టర్ గాడ్, దేవుని తర్వాత ఎవరైనా ఉన్నారంటే ఆ తల్లి తండ్రి. కాబట్టి ఆ దేవుడు సోర్స్ అయితే, ఆ సోర్స్ అనగా మన జన్మకు దేవుడు సోర్స్ అయితే, ఆ సోర్స్ కు ఛానల్ ఎవరంటే మన తల్లి తండ్రి. కాబట్టి ఆ తల్లి తండ్రిని కేవలం ప్రేమించుట కాదు, సన్మానించాలి, గౌరవించాలి. ప్రేమించడం వేరు, సన్మానించడం వేరు. ప్రేమించడం వేరు, సన్మానించడం వేరు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చర్చ్లో గతంలో 2-3 సార్లు చెప్పున్నాను. ఒక తల్లికి 3 పిల్లలు. ఆమె భర్త చనిపోయిన తర్వాత ఇళ్లలో పాచి పని చేస్తూ బిడ్డలను ప్రయోజకులు చేయాలి అని చెప్పి చాలా కష్టపడి ఆమె తిని తినకగా ఇంగిలి ఆహారాన్ని వారికి పెట్టి బిడ్డను ప్రయోజకులు చేసింది. పెద్దవాడు డాక్టర్ అయి
ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయాడు. రెండో వాడు కూడా ఇంజనీర్ అయిపోయి అమెరికాకి వెళ్ళిపోయాడు. మూడో వాడు కొద్ది చిన్నవాడు కాబట్టి కొద్ది గారాబాన్ని బట్టి వాడు సరిగా చదువుకోలేకపోయాడు. ఇంకా గారాబం ఉంది కాబట్టి కొద్దిగా అల్లరిగిల్లరిగా తిరగడం, చదువు మధ్యలో ఆపేశాడు, ఇంటికాడే ఉన్నాడు. కొంతకాలానికి ఆ తల్లి యొక్క షష్ఠి పూర్తి సందర్భంగా తల్లికి సన్మానం చేయాలని పెద్దవాడికి చిన్నవాడికి కోరిక వచ్చింది. ఆమె ద్వారా మనం ఈ స్థాయికి వచ్చాం కదా, ఇంత ఎదిగాం కాబట్టి అమ్మను ఎలాగైనా సన్మానించాలి అనుకొని వారు ఒక డేట్ ఫిక్స్ చేసుకుని అమెరికా నుంచి ఒకడు, ఆస్ట్రేలియా నుంచి మరొకడు వచ్చి పెద్ద సెలబ్రేషన్ చేశారు. బంధుమిత్రులందరినీ పిలిచారు, అమ్మను కుర్చీలో కూర్చోబెట్టారు, పట్టు వస్త్రాలు ధరింపచేశారు, ఒక దండ పూలమాల వేశారు. అవన్నీ చేసినప్పుడు ఈ పెద్దవాడు వాడి భార్య బిడ్డలు మంచి సూట్స్ వేసుకుని వచ్చి అమ్మకి ఏం చేశారంటే, అమ్మ నీవు మమ్మల్ని ప్రయోజకులుగా చేశావు కాబట్టి ఇదిగో ఈ వజ్రాల హారాన్ని నీకు బహుమతిగా ఇస్తున్నానంటూ ఆమె మెడలో వజ్రాల హారాన్ని వేశారు. అందరూ చప్పట్లు కొట్టే రెండోవాడు వెంటనే వచ్చి వాడు కూడా, అమ్మ నేను కూడా నీ ద్వారా మరి ఆశీర్వదించబడ్డాను, దీవించబడ్డాను, నా కోసం చాలా కష్టపడ్డామంటూ తాను కూడా ఒక విలువైన బహుమానాన్ని, బంగారు వస్తువును ఆమె మెడలో ధరింపచేశాడు. ఇదంతా దూరంగా ఉండి చిన్నోడు గమనిస్తున్నాడు. వాడి చేతిలో ఒక పళ్ళెం ఉంది, ఆ పళ్ళెంలో అందరికీ మంచినీళ్ళు ఇస్తున్నాడు. వాడు హి వాస్ సర్వింగ్ ది వాటర్ అండ్ కూల్ డ్రింక్స్. సో వాడు దూరం చూశాడు, కళ్ళమ్మ నీళ్ళు వచ్చింది. అరే పెద్దన్న అది ఇచ్చాడు, చిన్న అది ఇచ్చాడు, నా దగ్గర ఏమి లేదు అని చెప్పేసి కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి. ఆ ప్లేట్లో వాడి దగ్గర ప్లేట్ మాత్రమే ఉంది, అందరికి నీళ్ళు అందించాడు. ఆ ప్లేట్ పట్టుకొని వస్తూ ఉంటే వాళ్ళ అన్నలు వచ్చి, రే నీ బట్టలు బాగాలేక దూరంగా ఉండరా అని వాడిని దూరంగా పంపిస్తుంటే వాళ్ళ అమ్మ అన్నట్టు, రానిరా వాడిని కూడా మిమ్మల్ని కన్నట్టే కన్నాను, మీరు ప్రయోజకులయ్యారు, వాడు కాలేకి పడి వాడు దురదృష్టం, రానియండి అంటే వాడు దగ్గరకు వచ్చి వాళ్ళమ్మ పాదాల దగ్గర వాడి చేతిలో ఉన్న పాత్రను పెట్టి ఆ పాత్రలో వాడు నిలబడి వాడు ఏమనంటే, అమ్మ పెద్దన్న రేపు అమెరికా వెళ్ళిపోతాడు, చిన్నన్న ఎల్లుండి ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతాడు, ఈ చివరి దినాల్లో నీకు సేవ చేసుకోవడానికి నేను వెండి బంగారాలు ఇవ్వలేను కానీ నన్ను నేనే సమర్పించుకుంటున్నాను అన్నారు. అందరూ చక్కగా. సో ఇక్కడ పెద్ద కుమారుడు ప్రేమను వ్యక్తీకరించాడు వజ్రాల హారముతో. రెండవ కుమారుడు కూడా తన ప్రేమను వ్యక్తీకరించాడు బంగారు నగలతో. కానీ చిన్నవాడు ఏం చేశాడు? తను తాను సమర్పించుకున్నాడు. వాళ్ళ దగ్గర చదువు లేదు, జ్ఞానం లేదు, విలువ లేదు, ఏం లేదు. సో సన్మానించాలి అన్న ఈ మాట యొక్క భావం ఏంటంటే, తల్లి తండ్రి మన కొరకు తమ జీవితాన్ని త్యాగం చేస్తారు, తమ ఆర్థిక వనరులన్నీ కూడా బిడ్డల భవిష్యత్తు కొరకే వినియోగిస్తారు, తాము తిన్నా తినకపోయినా వారి కాస్త ప్రతి అవసరత తీరుస్తారు. ఒక చిన్న బేసిక్ మోడల్ ఫోన్ జోబులో పెట్టుకొని వారికి 70-80 వేలు ఖరీదైన ఆండ్రాయిడ్ ఫోన్స్ కొనిస్తారు. అలాగే వారికి ప్రయోజకులు చేసి, మంచి ఉద్యోగస్తులుగా చేసి, మంచి జీవిత భాగస్వామి ఇచ్చి, స్టేటస్ ఇచ్చి, వీలైతే వారు దాచుకున్న సొమ్ముతో ఒక ఇల్లు కట్టించి, వారి జీవితకాలం అంతా శ్రమ 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 పడి వారికి ఆ భవిష్యత్తు ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి ఒక బిడ్డగా నీవు నేను దేని మీద నిలబడ్డామంటే, తండ్రి యొక్క రక్త ధారణ ద్వారా లేకపోతే చెమటోడ్చి సంపాదించిన ప్లాట్ఫామ్ మీద మనము సుఖపడుతున్నాం. సో మన జననానికి, మన జీవితానికి, ఈనాడు నీవు నేను ఏమై ఉన్నామో ఆ స్థితికి, ఆ స్థాయికి కారణం వారి యొక్క త్యాగం. కాబట్టి దేవుడు తన తర్వాత అధిక ప్రాధాన్యత తల్లికి తండ్రికి ఎందుకు ఇచ్చాడంటే, నీవు దీర్ఘాయుష్మంతుడైనట్లుగా నీవు ప్రవేశించు నీ దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడైనట్లుగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, ప్రేమించుము,
వెండి బంగారాలు కాదండి, ఒక పలకరింపు. అమ్మా ఎలా ఉన్నావు, ఒక పలకరింపు. అది చాలా అవసరం. వెండి బంగారాల ద్వారా కాదు కానీ, ఆస్తి ఐశ్వర్యాల ద్వారా కాదు కానీ, ప్రేమ వ్యక్తీకరణకు ఆ తల్లి పట్ల ఆ తండ్రి పట్ల వృద్ధాప్యములు వారి శరీరం సహకరించినప్పుడు, సడలినప్పుడు, మరి సరిగా పనిచేయనప్పుడు. మన రీసెంట్ గా నాకు ఒక ఆమె ఫోన్ చేసింది, చాలా బాధేసింది. పాస్టర్ గారు అంటే చాలా సంవత్సరాల తర్వాత నా ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసింది. మన చర్చి కాదు, వేరే డౌనీ. ఆమె ఏమందంటే, పాస్టర్ గారు మా అమ్మ చాలా కాలం పడకలో ఉంది, ఆమె లేయలేకపోతుంది, కదలలేకపోతా ఉంది, నేను చేయలేకపోతున్నాను, ఆమె సేవ చేయలేకపోతున్నాను, ఆమె ఎత్తలేకపోతున్నాను, ఆమెకు అన్ని చేయలేకపోతున్నాను, ఆమె తీసుకోమని దేవుడికి ప్రార్థన చేయొచ్చా అని. ప్రభా ఆమె తీసేసుకోవాలి, ప్రార్థన చేయొచ్చా. సో నేను ఒకటే మాట చెప్పాను, అమ్మా సేమ్ థింగ్, రేపు నీ బిడ్డలు నీ గురించి ఇలాగే ప్రార్థన చేస్తే నీ రెస్పాన్స్ ఎలా ఉంటుందో దాని ప్రకారం చేయాలి. సేమ్ థింగ్ నీకు అలాగే జరిగితే, నీ బిడ్డలు కూడా అలాగే నాలాంటి వాడిని అడిగితే, ఆ రెస్పాన్స్ కి నీ స్పందన ఎలా ఉంటుందో అదే మీ తల్లికి చేయాలి. సో దిస్ ఇస్ ది స్టేటస్ ఆఫ్ ప్రజెంట్ జనరేషన్. ఈరోజు చాలా కుటుంబాల్లో ఈనాడు మనకు ఏనాడు లేనంతగా కోకొల్లలుగా ఉన్న అనాథాశ్రయం, వృద్ధాశ్రయం కోకొల్లలుగా ఉన్నాయి. ఒక అతను చెప్తాడు, అవన్నీ మూసేయాలండి అంటాడు. ఉన్నాయి కాబట్టి డబ్బులు చెల్లించేసి చేస్తారు. సో వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ ది సిలబస్ ఏమో. సో నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు, నీ తల్లిని సన్మానించము. ఈ ఆజ్ఞ నాకు చాలా ఇష్టం, అందుకోసం కొంచెం టైం ఎక్కువ తీసుకున్నాను. ఈ ఆజ్ఞ నాకు చాలా ఇష్టం, నాకు అవసరం. నేను ఆ చివరి దశలో మా పేరెంట్స్ కు దగ్గర లేను, ఇద్దరు చనిపోయినప్పుడు నేను లేను. ఆ బాధ ఇప్పటికీ నాకు గాయం చేస్తూనే ఉంటుంది. సో నా 5వది, నరహత్య చేయకూడదు. అనగా ఒక వ్యక్తి ప్రాణాన్ని నీవు ఇవ్వగలవా? ఒక వ్యక్తికి ప్రాణాన్ని ఇవ్వలేనప్పుడు ప్రాణం తీసే అధికారం నీకు ఇవ్వచ్చు. నరహత్య చేయకూడదు. సో మనకు తెలుసు, ఫస్ట్ హత్య ఎప్పుడు జరిగిందండి? కయ్యూను హేబేలు. సో హేబేలు హత్య గావించబడ్డప్పుడు ఆ హేబేలు రక్తము దేవునికి మొరపెట్టింది. హేబేలు రక్తము దేవునికి మొరపెట్టింది. కయ్యూను అడుగుతాడు, కయ్యూను నీ తమ్ముడు ఎక్కడంటే, నేను కాపలానా అంటాడు. కాబట్టి నరహత్య చేయవద్దని ఆజ్ఞ ఇవ్వడం కాబట్టి, నీవు నరహత్య చేస్తే ఎవరిని హత్య చేస్తావో ఆ వ్యక్తి యొక్క రక్తము దేవునికి నీ గురించి కంప్లైంట్ చేస్తుంది. నీ గురించి కంప్లైంట్ చేస్తావు. సో కొత్త నిబంధనలో యేసు ప్రభువు మత్తయి సువార్త 5:22లో నరహత్యకు ఇంకొక మాట చెప్తాడు. నువ్వు వ్యర్థుడా అంటే హత్య చేసినట్టే, నరహత్య చేసినట్టే లెక్క. వ్యర్థుడా అంటే ఎందుకో తెలుసండి? వీఆర్ ఆల్ క్రియేటెడ్ బై గాడ్. ఎవరిని దేవుడు వ్యర్థంగా సృష్టించలేదు. ఎవరిని దేవుడు వ్యర్థంగా సృష్టించలేదు. ప్రతి వ్యక్తి పట్ల దేవుని ప్రణాళిక ఉంటుంది, ఉద్దేశం ఉంటుంది. కానీ దానికి అనుగుణంగా మనము మలసపడలేకపోవడం వల్ల, మన అవిధేయత కానీ లేకపోతే దేవుని చిత్తానుసారంగా మనం ప్రవర్తించకపోవడం వల్ల కొన్నిసార్లు మన జీవితాల్లో కొన్ని విఫలతలు కనబడతాయి, వ్యర్థతలు కనబడతాయి. సో నువ్వు వ్యర్థుడా అని సంబోధించావంటే యు ఆర్ క్వశ్చనింగ్ ద వెరీ క్రియేషన్ ఆఫ్ గాడ్. అతను వ్యర్థుడిగా చేశాడు. సామెతలు కూడా అంటాడు, నువ్వు బీదవాడిని వెక్కిరిస్తే దేవుణ్ణి వెక్కిరించినట్లుగానే బీదవాడిని వెక్కిరిస్తే. కాబట్టి వ్యర్థుడు అనే మాట నరహత్యతో సమానము అనే మాట అండి. సో ఇక్కడ అక్కడ వాడబడిన హీబ్రూ పదానికి ఈ థియాలజియన్స్ దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేస్తూ, మరి యుద్ధాల్లో పోరాటాల్లో కొన్నిసార్లు ఆత్మరక్షణ కొరకు
మనుషుల ప్రాణాలు తీస్తూ ఉంటాం కదండి, మరి అవి నరహత్యతో సమానం కదా అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు. ఒకసారి లేవి కాండం 19వ అధ్యాయం 16-18 వచనాలు. నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు, నేను యెహోవాను. నీ హృదయంలో నీ సహోదరుని మీద పగపట్టకూడదు. నీ పొరుగువాని మీ పాపం నీ మీదికి రాకుండానట్లు నీవు తప్పక వాని గద్దించవలను. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించవలను, నేను యెహోవాను. సో ఇక్కడ గద్దించవచ్చు, కోపపడవచ్చు, కానీ ప్రాణహాని చేయకూడదు అనే మాటలు అక్కడ కనబడుతూ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ 19వ అధ్యాయానికి ఎలా వచ్చాం కాబట్టి ఇక్కడ ఈ 10 ఆజ్ఞలకు కొంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఆయన ప్రతి చోట ఒక పదాన్ని వాడతాడు. నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. 11వ వచనం చూడండి. నేను మీ దేవుడని యెహోవాను, మీరు దొంగిలకూడదు, బొంకకూడదు, ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడదు, నా నామం బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. అలాగే 14వ వచనం చూడండి. చెవిటి వాడిని తిట్టకూడదు, గుడ్డి వాని ఎదుట అడ్డం వేయకూడదు, నీ దేవునికి భయపడవలను, నేను యెహోవాను. అలాగే 16వ వచనంలో నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు, నేను యెహోవాను. అలాగే 19వ వచనంలో నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించవలను, నేను యెహోవాను. అలాగే 24వ వచనంలో 4వ సంవత్సరంలో వాటి ఫలములన్నీ యెహోవాకు ప్రతి స్తుతియాగ ద్రవ్యములగును, 5వ సంవత్సరంలో వాటి ఫలమును తినవచ్చును, నేను మీ దేవుడని యెహోవా. 28వ వచనంలో మీరు పచ్చబొట్లు మీ దేహం మీద పొడుచుకొనకూడదు, నేను మీ దేవుడని యెహోవా. 31వ వచనంలో కన్న పిచాచి గల వారిని దగ్గర పోకూడదు, సోదగాని వారి వెదకి వారి వల్ల అపవిత్రత కలిగి చేసుకోకూడదు, నేను మీ దేవుడని యెహోవా. అలాగే 35లో నేను మీ దేవుడని యెహోవా. అలాగే 36లో నేను మీ దేవుడని యెహోవా. 37లో నేను యెహోవా. సో ఎవ్రీ టైం చూడండి, ఆజ్ఞలు ప్రతి చోట కూడా నేను యెహోవానంటే నీకు ఆజ్ఞాపించు నీ దేవుడని యెహోవాని నేను. అన్నిసార్లు ఆ అధ్యాయంలో ప్రతి మాట కనుక నేను యెహోవాను నేనే యెహోవాను అని చెప్పడానికి కారణం గాడ్ వాస్ గివింగ్ ఎ సో గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద రెఫరెన్స్ ఫర్ ది కమాండ్మెంట్స్ హీ హాస్ గివెన్ అన్ టు us. సో ఇక్కడ రాయబడిన మాట చూస్తే నరహత్య చేయకూడదు, ఆ తర్వాత మాట వ్యభిచరించకూడదు. సో వ్యభిచరించకూడదు అనే మాట దాని యొక్క భావం ఏంటంటే ద ప్యూరిటీ ఆఫ్ ది మ్యారిటల్ లైఫ్ మస్ట్ బి మెయింటైన్డ్. ద ప్యూరిటీ ఆఫ్ ది మ్యారిటల్ లైఫ్, మ్యారేజ్ లైఫ్ యొక్క పవిత్రతను కాపాడుకోవాలి. ఎందుకంటే వివాహం అనేది దేవుడు నిర్ణయించింది, దేవుడు అనుగ్రహించింది. వారిద్దరు ఏక శరీరులు అనే మాట దేవుడి ఆ భావంలోంచి వచ్చింది. కాబట్టి ఏక శరీరులుగా దేవుడు వారిని నియమించినప్పుడు వారి మధ్య పురుషుని జీవితంలో కానీ స్త్రీ జీవితంలో కానీ మరొక వ్యక్తి ప్రవేశిస్తే వారు ఏక శరీరులు అవుతారా? సో వివాహం యొక్క పవిత్రత, ఆ వివాహ బంధం, ఎందుకంటే వివాహ బంధానికి యొక్క ప్రధానమైన మూలం ఏంటంటే దేవుడు అనుగ్రహించిన మొదటి దీవెన మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దాన్ని స్వాధీనపరచుకోండి. ఫలభరితమైన జీవితానికి దేవుడు ఒక లీగల్ బైండ్ ఓవర్ ఇచ్చాడు. పశువుల్లాగా జంతువుల్లాగా మనం ప్రవర్తించకుండా మనం భిన్నంగా ప్రవర్తించడానికి ఒక కట్టడ నియమించాడు టు మెయింటైన్ ద ప్యూరిటీ ఆఫ్ ది మ్యారిటల్ లైఫ్. కాబట్టి వ్యభిచరించకూడదు అనే మాట మనం గమనిస్తే మరి వారు ఏక శరీరులైన వారు ఒక శరీరముగా ఉండాలి తప్ప మరొక శరీరముతో సంబంధం పెట్టుకుంటారు. అలాగే పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలు కానీ స్త్రీకి పురుషుని మీద హక్కు ఉంటుంది.
అదే రీతిగా పురుషునికి తన సొంత స్త్రీ మీద శరీరం మీద హక్కు ఉంటుంది. కాబట్టి వివాహం అనే బంధము ద్వారా ఒకరి శరీరం మీద మరొకరికి హక్కును విధిస్తాము. ఆ హక్కును భంగం చేసే అధికారము నా సొంత శరీరముతో నేను ఇచ్చ వచ్చినట్టుగా ప్రవర్తించడానికి నాకే అధికారం లేదు. నా సొంత శరీరముతో నేను ఇచ్చ వచ్చినట్టు ప్రవర్తించడానికి నాకే అధికారం లేదు. మరి ఆ తర్వాత ద్వితీయోపదేశ కాలంలో ఇటువంటి ప్రవర్తన కలిగిన వారిని రాళ్లతో కొట్టి చంపాలంటాడు. రాళ్లతో కొట్టి చంపాలి. యేసు దగ్గరికి కూడా తెస్తారు కదండి. ఒక స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడితే మా యోహాను సువార్త 5వ అధ్యాయంలో రాళ్లతో కొట్టి చంపమన్నారు. మరి నువ్వేం చేస్తావు, నువ్వేం చెప్తావు అని అడిగారు. సో ఏ క్రిటికల్ పనిష్మెంట్, డెత్ పెనాల్టీ, హార్డ్ పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి 17వ వచనంలో కొంత ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాడు. అనగా చివరి ఆజ్ఞలో వ్యభిచరించకూడదనే ఈ ఆజ్ఞకు తోడు 17వ వచనంలో నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసులైనను, అతని దాసినైనను, అతని ఎద్దులైనను, అతని గాడిదలను, అతని పొరుగువాని దగ్గర దేనినను ఆశింపకూడదు అంటూ మరి వ్యభిచరించకూడదు అనే ఆ ఆజ్ఞకు తోడుగా 10వ ఆజ్ఞ కూడా చోటు చేయడం జరుగుతుంది. అదే రీతిగా 8వ ఆజ్ఞ దొంగిలకూడదు. సో ఇక్కడ ఒక వాస్తవం ఏంటంటే దేవుడు ప్రతి వారికి కూడా ఆయన అనుగ్రహం చొప్పున ప్రతి వారికి ఏమేమి కావాలో అనుగ్రహించి, కొత్త నిబంధనలు మనం గమనిస్తే ఒక ధనవంతుడు దేశాంతరం పోతూ ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2 తలాంతులు, ఒకడికి 1 తలాంతు ఇచ్చారు. ఎవ్రీబడి వాజ్ గివెన్. ఎవరికి ఇవ్వకున్నట్టు ఏమీ లేదు. కానీ ఆ ఇవ్వబడిన దాన్ని మల్టిప్లై చేసుకోవాలి తప్ప ఆ మొదటి 1 తలాంతు పొందినవాడు 5 తలాంతులు పొందినవాడు మీద ఈర్ష్య పొందడం కానీ, లేకపోతే 2 తలాంతులు పొందినవాడు 1 తలాంతు పొందిన వాడిని హీనంగా చూడడం కానీ, దేవుడు వారి సామర్థ్యం చొప్పున వారి తలాంతులు ఇచ్చి దేశాంతరం వెళ్ళాడు. సో we need to be responsible for what we are given. నేను ఆలయంలో కూడా ఒక మాట చెప్తుంటాను. సో మనకు దేవుడు అధికంగా ఇచ్చాడంటే అధికంగా మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాడు. సో నాకు 2000 మంది సంఘస్థులు ఇచ్చాడంటే ఆ 2000 మంది యొక్క బాధ్యత నేను లెక్క చెప్పాలి. సో కాబట్టి కొన్నిసార్లు ఏం చేస్తానంటే నాకు శక్తి ఉన్నప్పుడు, నాకు వయసు ఉన్నప్పుడు, నేను 40-50 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నాకు 2000 మంది ఇచ్చాడు. నాకు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత నాకు 300 మంది ఇచ్చాడు. అర్థమవుతుందా? కాబట్టి ఈ 60 సంవత్సరాల వయసులో 2000 మంది నేను మెయింటైన్ చేయలేనేమో, దేవుడు అందుకే తీసుకొచ్చి ఎక్లేషియా ఇచ్చాడు. సో కాబట్టి దేవుడు అనుగ్రహించిన దాంతో సంతృప్తి చెంది ఆ అనుగ్రహించబడిన దాన్ని బట్టి తృప్తిగా ముందుకు సాగాలి. కానీ ఎదుటివాడి మీద ఈర్ష్యపడి వాడిని దొంగిలించడానికి ప్రయత్నం చేయకూడదు, దొంగిలకూడదు అనే ఆ అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అలాగే 9వ ఆజ్ఞ నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. సాక్ష్యం అంటే ఏంటండి? విట్నెస్ అంటే ఏంటి? తన కళ్ళతో చూసిన దాన్ని, చెవులతో వినదాన్ని చెప్పడం. కోర్టు కేసులో మనకు అధికంగా కనబడుతుంది. కానీ ఇక్కడ రాయబడ్డ మాట సాక్ష్యం గురించి కాదు, అబద్ధ సాక్ష్యం. నువ్వు చూడని దాన్ని చూచినట్లుగా, వినని దాన్ని విన్నట్లుగా. చాలాసార్లు ఈనాటి కాలంలో బైబిల్ లాంగ్వేజ్ లో కపటముగా మాట్లాడటం, కపట ధోరణి. మనము వినకపోయినా, మనము చూడకపోయినా కానీ ఎదుటివాడి మీద ఆరోపణ చేయడానికి కొన్నిసార్లు మనము వ్యర్థమైన భాషలు వాడుతూ ఉంటాం, కపటముగా ప్రమాణం చేస్తుంటాం. కాబట్టి నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము
5వ వచనంలో పౌలు భక్తుడు ఆ తెస్సలోనిక సంఘానికి రాస్తూ, మీ మధ్య ఎలా ప్రవర్తించామో దానికి దేవుడే సాక్షి అంటాడు. అలాగే 10వ వచనంలో మరి మేము ఎలా ప్రవర్తించామో దానికి మీరు సాక్షులు, దేవుడు సాక్షి. కాబట్టి మనం ఏమి చేశామో ఏమి చేస్తున్నామో అన్నది ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ ఇన్ గాడ్స్ బుక్. Everything is recorded in God's book. When the day of judgment comes, the book is revealed, so nobody can deny. కాబట్టి మనము చేసే ప్రతి క్రియ కానీ, మనం మాట్లాడే ప్రతి మాట కానీ దేవుడి దృష్టిలో ఉంది అన్న వాస్తవాన్ని గమనించి అబద్ధ సాక్ష్యము పలకకూడదు. తద్వారా ఎదుటివాడు శిక్షించబడి, కొన్నిసార్లు నిందారోపణ చేయబడి, అన్యాయంగా అక్రమంగా అతడు మరి శిక్షించబడి చెరలో పోయే అవకాశాలు కూడా. కాబట్టి ఫ్యాక్ట్స్ కెన్ బి టెస్టిఫైడ్, కానీ అబద్ధ సాక్ష్యములు పలకకూడదు. అలాగే 17వ వచనం మనకు బాగా తెలుసు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు అనగా డోంట్ డిజైర్ ఆశింపకూడదు అంటే డోంట్ డిజైర్ అనే మాట కనబడుతుంది. ఒకసారి యెషయా గ్రంథము 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. స్థలము మిగలకుండా మీరు మాత్రమే దేశంలో నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకుని మీకు శ్రమ. పొలమునకు పొలము ఎందుకు చేర్చుకున్నాడండి? స్థలము మిగలకుండా మీరు మాత్రమే దేశంలో నివసించినట్లుగా ఇంటికి ఇల్లు, స్థలమునకు స్థలము కలుపుకొని వాడికి శ్రమ. మనము అహాబ్ రాజు ఆ వృత్తాంతంలో కూడా గత వారంలో నేను చెప్పాను. అతనికి పొలం ఉంటే ఆ పొలము కలుపుకోవటానికి నాబోతు పొలాన్ని కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తే అతను ఇవ్వను అంటే యెజబెలు ఒక కుట్ర పన్ని ఆ పొలాన్ని లాక్కుంది. సో ఇంటికి ఇల్లు, పొలమునకు పొలం. హబక్కు గ్రంథము 2వ అధ్యాయంలో కూడా 6వ వచనం చూస్తే, తనది కాని దానిని ఆక్రమించి అభివృద్ధి పొందిన వానికి శ్రమ, తాకట్టు సొమ్ము విస్తారముగా పట్టుకుని వానికి శ్రమ. అలాగే 8వ వచనం, బహుజనముల ఆస్తిని నీవు కొల్లపెట్టి ఉన్నావు గనుక శేషించిన జనముల దేశముల పట్టణంలోని వారిని నివాసం నీవు చేసిన నరహత్యను బట్టి బలాత్కారం బట్టి నిన్ను కొల్లపెట్టుదురు. అలాగే 9 చూస్తే, తనకు అపాయము రాకున్నట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకే అన్యాయముగా లాభము సంపాదించుకొని వారికి శ్రమ. అలాగే చాలా మంది జనములను నాశనం చేయొచ్చు, నీ మీద నీవే నేరస్థాపన చేసుకుంటున్నావు, నీ దురాలోచన వల్ల నీ ఇంటి వారికి అవమానం తెచ్చున్నావు, గోడల్లోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి, నరహత్య చేయడం ద్వారా పట్టణములు కట్టించుకుని వారికి శ్రమ, దుష్టత్వము జరిగించు చేత కోటను స్థాపించు వారికి శ్రమ. అలాగే 15వ వచనంలో, తన పొరుగువాని మానము చూడవాలని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చి వారి మత్తులుగా చేయవానికి శ్రమ. సో ఇవన్నీ కూడా ఈ 10వ ఆజ్ఞ. నీ పొరుగువాని ఇల్లు ఆశించకూడదు, నీ పొరుగువాని భార్యనైనను దాసినైనను మరి దేనినైనను నీవు ఆశించకూడదు. కాబట్టి ఈ 10 ఆజ్ఞలు, మొదటి 4 ఆజ్ఞలు దేవునితో మానవునికి ఉండవలసిన సంబంధం గురించి, అలాగే 5 నుంచి 6 వరకు, 5 నుంచి 10 వరకు మానవుల మధ్య ఉండవలసిన సంబంధం గురించి, వాటిలో ప్రాముఖ్యంగా 5వ ఆజ్ఞ, నీవు దేవుడని యెహోవా నీకు ఇచ్చిన దేశంలో దీర్ఘాయుష్మంతున్నట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. సో ఈ 2 విభాగాలుగా చేయబడిన ఈ 10 ఆజ్ఞలను
క్రొత్త నిబంధనలో మరి యేసు ప్రభు వారి కాలంలో రెండుగా వాటిని విభజిస్తారు. మొదటి 4 దేవుడితో, కాబట్టి నీ దేవుడని యెహోవా, అద్వితీయుడైన యెహోవా, నీ దేవుడని యెహోవాను నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నువ్వు పూజించాలి, ప్రేమించాలి. అలాగే రెండవది ప్రాముఖ్యమైనది, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. సో ఈ 2 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ, మొదటి 4 ఆజ్ఞలకు సంబంధించింది. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమని ఈ 2వ ఆజ్ఞ, ఆ తర్వాత ఉండే 6 ఆజ్ఞలకు సంబంధించింది. ధర్మశాస్త్రం అంతయు కూడా, అనగా ఈ 10 ఆజ్ఞలన్నీ కూడా ఈ 2 ఆజ్ఞల్లో సంక్షిప్తపరచబడి యేసు ప్రభు ద్వారా మనకు క్రొత్త నిబంధనలో అందించబడ్డాయి. సో ఇది నా ధర్మశాస్త్రానికి సంబంధించిన అంశాలు. మరి ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, ప్రేమగల ప్రభా, సర్వశక్తివంతుడా తండ్రి, ఈ విధంగా ప్రభా సాయంకాల సమయంలో తండ్రి ఎక్లెసియా బ్యాప్టిస్ట్ ఫెలోషిప్ గా ఒక సంఘంగా ప్రభా, సహవాసంగా ప్రభా ఇక్కడ మేము చేరి తండ్రి ప్రభా మీ యొక్క పరిశుద్ధమైన వాక్యంలో ప్రభా నా తండ్రి నిర్గమకాండం ప్రభా వారి నేర్చుకోగలడానికి ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి ప్రభా మీ కృతజ్ఞతలు తండ్రి. నా ప్రభా ముఖ్యంగా ప్రభా ఈ రోజు ప్రభా పాస్టర్లకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకున్న తండ్రి. మరి యొక్క అద్భుతమైన విషయాలు ప్రభా, మరి 10 ఆజ్ఞలు ప్రభా ఏ విధంగా అయితే ప్రభా మీరు ఇశ్రాయేల్ జనాంగానికి ఇచ్చారో ప్రభా, వాటిని మాకు అన్వయించుకొని తండ్రి నా తండ్రి మా జీవితాల్లో మీకు వ్యతిరేకమైనటువంటి కార్యాలు తీసివేసుకొని నా తండ్రి మీకు అనుగుణంగా ప్రభా మా యొక్క జీవితాన్ని జీవించగలిగేటువంటి ప్రభా ఆ ఆజ్ఞలు మేము అన్వయించుకొని తండ్రి ముందుకు సాగిపోయే కృపను మాకు దయచేయండి తండ్రి. నా ప్రభా మరి ఒకసారి ప్రభా ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు ప్రభా. ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వించి నా తండ్రి మరి ఎక్కువగా ప్రభా వాక్యం ప్రభా లోతుగా ప్రభా మేము గ్రహించి మా జీవితాల్లో అన్వయించుకోవడానికి ప్రభా మేము ముందుకు సాగిపోయే కృపను మాకు దయచేయమని, ముఖ్యంగా పాస్టర్ ద్వారా మేము నేర్చుకోవడానికి ఇచ్చినటువంటి ఈ యొక్క కృపను బట్టి మరి ఒకసారి మీ కృతజ్ఞత చెల్లించుకుంటూ నా ఇచ్చిన ప్రార్థన అంగీకరించమని సర్వశక్తివంతులైన ప్రభు నామం ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు, వాక్యాభిలాషులకు, వాక్యంలో బలపరచబడ్డకు, నిరీక్షిస్తున్న విశ్వాసులకు సదా తోడేయును గాక. ఆమేన్.